ఛానలుకి స్వాగతం. మార్చి 8వ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి తర్వాత గ్రహాల స్థితిగతిలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈ గ్రహాల గమనంలో మార్పుల కారణంగా కుంభరాశివారు అనేక అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. వారు కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ శివ భగవానుడే శాసించాడు, వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. అయితే కుంభరాశివారి యొక్క గోచార ఫలితాలు మహాశివరాత్రి తర్వాత నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆ శివ భగవానుడు శాసించిన విధంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను కుంభరాశివారు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే వ్యక్తిగత విషయాలను ఇతరులతో అస్సలు చెప్పుకోరు. చక్కటి ముఖ వర్చస్సును ఈ కుంభరాశివారు కలిగి ఉంటారు. సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ బయటి వ్యక్తులకి సంతోషంగా, ఉల్లాసంగా కనిపిస్తారు. ఈ రాశిని స్థిర రాశి అని, వాయుతత్వపు రాశి అని, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. అయితే ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అయితే ఆ శివ భగవానుడే శాసించాడు. వీరి యొక్క మనస్తత్వం కారణంగా, వీరి లోపల ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా ఆ శివ భగవానుడు మహాశివరాత్రి తర్వాత నుండి ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను సింహరాశి వారికి ప్రసాదించబోతున్నారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా సింహరాశి వారిపైన ఉండబోతున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా వారు ఊహించలేని అద్భుతమైన పరిణామాలను వారి జీవితంలో చూడబోతున్నారు. 2-3 ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. గ్రహాల స్థితిగతులు కూడా ఈ కుంభరాశి వారికి చాలా మట్టుకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా పురోగతి సాధించడం మాత్రమే కాకుండా అనేక విషయాల్లో విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. అంతకుముందు ఎంత కష్టపడ్డా కానీ దక్కని ఫలితాలు ఈ సమయంలో వారు అతి సులువుగా దక్కించుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయం. మీ వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే భాగస్వాములతో కలిసి కొత్త కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఊహించని విధంగా నూతన భాగస్వాములు మీకు లభిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కూడా మీకు ఈ సమయంలో మెండుగా లభిస్తాయి. అలాగే వ్యాపారాన్ని విస్తరిస్తారు. అలాగే రాబడి కూడా మీరు ఊహించిన దానికంటే అధికంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమించబోతున్నారు. ఈ విధంగా ధనవంతులయ్యే అవకాశాలు కుంభరాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు వీరిపైన మెండుగా ఉండబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల పరిణామాలైతే వారు చూస్తారు. అంతకుముందు మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది మీకు ఒక సవాల్గా ఉన్నప్పటికీ ఈ సమయంలో మాత్రం మీరు ఆశించిన ఫలితాలనైతే పొందుకుంటారు. మెరుగైన పరిణామాలు మీ జీవితంలో, మీ యొక్క కార్యాలయంలో సంభవించబోతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల యొక్క మద్దతు, సహాయ సహకారాలు లభిస్తాయి. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. అలాగే మీ పనిని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. కార్యాలయంలో మంచి గుర్తింపును కూడా పొందుకుంటారు. ఆర్థిక పెరుగుదల కోసం కానీ, ప్రమోషన్ కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి వారి యొక్క కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరింత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారంటే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఇది ఎంతో ఆనందకరమైన సమయమనే చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా కొంత ఉపశమనం అయితే లభించబోతుంది. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, అలాగే పొజిషన్ విషయంలో కావచ్చు, ఈ ఉద్యోగం మీకు చాలా సంతృప్తిని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు కూడా ఈ సమయంలో చక్కగా చదువుకుంటారు. వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా
అద్భుతమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు దక్కే సూచన అయితే కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కన్న కలల్ని ఈ సమయంలో మీరు నిజం చేసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు, అంటే విదేశాలకు వెళ్లటం అనేది మీ యొక్క కళ. కొంతమంది మంచి ఉద్యోగాలు దొరకాలని, అలాగే మరికొంతమంది మంచి వ్యాపార అవకాశాలు లభించాలని, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని, అలాగే ఉద్యోగాన్ని సంపాదించుకుని అక్కడే స్థిరపడాలని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కారణం ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లాలి అనే కోరికను మాత్రం మీరు కలిగి ఉన్నారు. అటువంటి వారి యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కంటున్న కలలు అన్ని కూడా ఈ సమయంలో మీరు సాకారం చేసుకోబోతున్నారు. డబ్బు సమకూరుతుంది, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది, అలాగే ఊహించని విధంగా అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని విధంగా కుంభరాశివారు అద్భుత ఫలితాలనైతే చూడబోతున్నారు. ఆర్థికంగా కూడా ఊహించని పురోగతిని సొంతం చేసుకుంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీపైన మెండుగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆ శివ భగవానుడే శాసించాడు, మీ జీవితంలో ఇక దేనికి కొదువ ఉండదనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఆసక్తిగా చదువుకుంటారు. అలాగే మీకు స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు కూడా లభిస్తుంది. కుంభరాశివారి యొక్క జాతకంలో అనేక రకాల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు మినహా మొత్తంగా చూసుకుంటే మాత్రం మహాశివరాత్రి తర్వాత నుండి వీరి యొక్క జాతకం పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి. అద్భుతమైన పరిణామాలను మీ జీవితంలో మీరు చూసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడంతో పాటు వారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థానంలో ఉన్న రాజకీయ నాయకుల అండదండలు కూడా మీకు లభించబోతున్నాయి. ఈ విధంగా మీ జాతకంలో ఈ సమయం చాలా కీలకమైందనే చెప్పుకోవాలి. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో మెండుగా మీరు మంచి ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. కుంభరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే కుంభరాశి ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించండి. అలాగే ధనిష్ఠా నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటండి. ఇది మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలకు కారణంగా మారుతుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మహాశివరాత్రి తర్వాత నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి, ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకోబోతున్నారు, ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.